హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కల్చరల్ ప్లేటర్. ఈరోజు మనం కర్ణాటకలోని ఫేమస్ అయిన చికెన్ దొన్నె బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టార్ అనైస్, దాల్చిన చెక్క, 15 మిరియాలు, 4 లవంగాలు, 4 యాలకులు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, జాపత్రి, ఒక బిర్యానీ ఆకును మిక్సీ పట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 3/4 కిలో చికెన్లో కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా నిమ్మరసం, 1/2 కప్ పెరుగు వేసుకొని చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ బియ్యాన్ని కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి, కానీ దీనికి జీరా సాంబార్ రైస్ వాడతారు. తరువాత ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. మసాలాలు ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందు రెడీ చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. తరువాత కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. మసాలాలన్నీ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి చికెన్ను 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల బియ్యానికి గాను నేను 4 కప్పుల నీళ్ళనైతే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎసరు మరుగుతున్నప్పుడే సాల్ట్ చెక్ చేసుకుని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని గరిటెతో జాగ్రత్తగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో గుమగుమలాడే చికెన్ దొన్నె బిర్యానీ రెడీ. బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై పీసెస్ తింటే కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.